హాయ్ అండి. ఇదేంటి చేప ముందరకు తెచ్చేసింది అనుకుంటున్నారా? లేదండి, ఈరోజు చేప ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చెప్పినట్టు క్లీన్ చేసుకొని నీట్‌గా అవుతదండి. తెచ్చుకున్న వెంటనే అలాగ శంకులన్నీ కోసుకొని అలా పెట్టుకోవాలండి. నెక్స్ట్ అలా ముక్కలు కోసుకోవాలండి. అదిగోండి అలా ముక్కలు కోసుకోవాలండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు కోసుకోవచ్చండి. నెక్స్ట్ అదిగోండి అలా తోముకోవాలండి. మొత్తం నల్లది చర్మం పోయేదాకా తోముకోవాలండి గరిక రాడ్ మీద. తోముకుంటే నీట్‌గా అన్ని ముక్కలు నీట్‌గా తోముకోవాలండి. తోముకుంటే నెక్స్ట్ ముక్కలన్నీ అలా తోముకున్నాక అలా ఉంటాయండి. నెక్స్ట్ అదిగోండి 3-4 టైమ్స్ మళ్ళీ వాటర్ వేసి కడుక్కోవాలండి. వాటర్ వేసి కడుక్కున్నాక అలా వంచేసుకోవాలండి. వంచేసుకున్నాక అదిగోండి చూడండి వంచేసుకుంటున్నామా వాటర్ అన్నీని. తర్వాత ఉప్పు నిమ్మకాయ వేసుకుని మళ్ళీ కడుక్కోవాలండి. ఉప్పు నిమ్మకాయ వేసుకుని మళ్ళీ కడుక్కుంటే నీసు వాసన పోతుందండి. వేసుకునే వాళ్ళు పెరుగు కూడా వేసుకుంటారండి. అదే మజ్జిగ అండి. పుల్ల మజ్జిగ వేసుకుని కడుక్కుంటారండి. మేము పుల్ల మజ్జిగ వేయలేదు, ఉప్పు నిమ్మకాయ అంతే వేసామండి. అదిగోండి అలా కడుక్కోవాలండి. కడుక్కున్నాక అదిగోండి అలా కడుక్కోవాలండి. మళ్ళీ వాటర్ వేసుకుని ఒక 3-4 టైమ్స్ కడుక్కుంటే ముక్క బాగా ఉంటుందండి. అదిగోండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్